పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య ఒక వ్యక్తి దగ్గర నుండి 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతయ్యపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు. పాలకొండ మండలం టీడీ తారాపురం గ్రామానికి చెందినటువంటి ఒక ఫిష్ సీడ్ ఫార్మ్ సప్లై చేసేటటువంటి అతను ప్రొప్రైటరు కోటదుర్గ గిరిజన ఫిష్ సీడ్ ఫార్మ్ అని, దాని ద్వారా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు అలాగే ఈ పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలు సీతంపేట ఐటీడీఏ పరిధిలో వచ్చేటటువంటి గిరిజన గ్రామాలన్నిటికీ ఫిష్ సీడ్స్ సప్లై చేయడం జరిగింది. ప్రాపర్ టెండర్ ప్రాపర్ వేలో సప్లై చేయడం జరిగింది. అన్ని జరిగిపోయాయి. అయితే వీటికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ అతనికి రావాల్సినటువంటి సుమారు 60 లక్షల రూపాయలు, అతనికి రావాల్సినటువంటి 60 లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి అతని అకౌంట్ లో పడిన తర్వాత ఇతను 1% బ్రైబ్ అడిగాడు. 1% ఇచ్చేయాల్సిందే. జిల్లా మత్స్యశాఖ అధికారి పార్వతీపురం, ఆయన పేరు వేముల తిరుపతయ్య. ఆయన 60,000 రూపాయలు లంచం అడగడం తోటి లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈ వ్యక్తి మా ఏసీబీని సంప్రదించి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకున్నాము. అలాగే అతని తాలూకు యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసుకుని ఈరోజు ఆ 60,000 రూపాయల లంచాన్ని ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అతను పట్టుకోవడం జరిగింది. అతని ఆఫీసులోనే అతని రూమ్ లోనే 60,000 రూపాయలు తీసుకున్నారు. ఆయన లెక్క పెట్టుకున్నాడు, డ్రాయర్ లో పెట్టుకున్నాడు. మేము వెంటనే వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.